హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగోటి. వెల్కమ్ టు భవిత న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మన ముందుకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాము. అందులో భాగంగానే ముందుగా దిశ దినపత్రికను చూస్తే ప్రతిపక్షంలో పెరిగి పందలు, తీవ్రవాదంపై పాక్ క్లీన్ చిట్ ఇచ్చారు. పాకిస్తాన్ గాజులు ధరించేలా చేస్తాం. కాంగ్రెస్ హయాంలో స్కూల్ బ్యాగ్లో 35 లక్షలను మాత్రమే స్వాధీనం చేసుకున్న ఈడీ. బీజేపీ హయాంలో 2200 కోట్లు రికవరీ చేశాం. హాజీపూర్ ప్రచారంలో ప్రధాని మోడీ కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆదాని అంబానీ కోసమే మోడీ, వారికి అనుకూలంగానే పనులు. 25 మంది పారిశ్రామికవేత్తల 16 లక్షల కోట్ల లోను మాఫీ చేశారు. ఆ డబ్బులుంటే 24 ఏళ్ళు ఉపాధి హామీ పథకానికి నడిపించే వాళ్ళం. అధికారంలోకి రాగానే ప్రతి మహిళకు 1,00,000 ఇస్తాం. రాయ్బేరీ సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ పోతున్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ అదానీ అంబానీ కోసమే మోడీ ఉన్నాడు, అదానీ అంబానీ రక్షించడం కోసమే మోడీ పనిచేస్తున్నాడు అని చెప్పేసి అయితే రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా 16 లక్షల కోట్ల రూపాయలని రుణమాఫీ చేయడం జరిగింది. అదే డబ్బు కనుక ఉండుంటే ఉపాధి హామీ పథకాన్ని 24 ఉపాధి హామీ పథకాన్ని నడిపించే వాళ్ళం. 24 ఏళ్ళు అంటే 24 సంవత్సరాల వరకు అయ్యే డబ్బులు ఉపయోగపడేది. ఆ డబ్బులు ప్రజలకు ఉపయోగపడేది, పేద ప్రజలకు ఉపయోగించుకునే అవకాశం ఉండేది. 24 ఏళ్ళ వరకు, 24 సంవత్సరాల వరకు ఆ డబ్బుని ఈ పేద ప్రజలకు ఉపయోగించే అవకాశం ఉండేది అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అధికారంలోకి రాగానే ప్రతి మహిళకు 1,00,000 రూపాయలు ఇస్తాము, అంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ అకౌంట్లోకి 1,00,000 రూపాయలు వేస్తాము అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అధికారంలో రాగానే ప్రతి మహిళకు 1,00,000 ఇస్తాం. రాయ్బేరీ సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి ఇటు నరేంద్ర మోదీ అయితే ప్రతిపక్షంలో అందరూ పిరికి పందిలే ఉన్నారు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో వాళ్ళు విజయం సాధించలేకపోయారు. అంతేకాకుండా తీవ్రవాదంపై పాక్ క్లీన్ చిట్ ఇచ్చారు. పాకిస్తాన్కి తీవ్రవాదంపై క్లీన్ చిట్ ఇచ్చారు. పాకిస్తాన్కి ఏం తెలియదు అన్నట్టుగానే వాళ్ళకి క్లీన్ చిట్ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఒక స్కూల్ బ్యాగులో మాత్రమే 35 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుంది. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చాక 2200 కోట్ల రూపాయలు ఈడీ స్వాధీనం చేసుకుంది. కాంగ్రెస్ హయాంలో స్కూల్ బ్యాగులలో ఓన్లీ 35 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుంటే 2200 కోట్ల రూపాయలను బీజేపీ హయాంలోకి వచ్చాక ఈడీ స్వాధీనం చేసుకుంది అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా హాజాపూర్ ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేస్తే, అటు అక్కడ రాయ్బేరీలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం అయితే చూస్తున్నాం మనము. గెలుపు మాదే, డబుల్ డిజిట్ ఖాయం, ప్రధాన పార్టీల ప్రకటనలు. ఇక ఫలితాల కోసం ఎదురుచూపులో పోలింగ్ సరళిపై అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా రివ్యూలు. అసెంబ్లీ రిజల్ట్స్తో తాజాగా పోలింగ్పై విశ్లేషణ. లోక్సభ ఎన్నికల్లో గెలుపు తాముదేనని, డబుల్ డిజిట్ ఖాయమని రాష్ట్రంలోని ప్రధాన పార్టీలో ప్రకటనలు చేస్తున్నాయి. 100 రోజుల పాలన చూసిన ప్రజలు తమకు మెజార్టీ స్థానాల్లో పట్టం కడతారని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నది. బీజేపీ బీఆర్ఎస్ వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారని అంచనా వేస్తున్నది. 6 గ్యారెంటీలకు అమలు చేయలేదని ఆగ్రహంతో ప్రజలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటు వేశారని బీజేపీ లెక్కలు వేస్తుంది. ఆ రెండు పార్టీలు అంచనాలు తలకిందులవుతాయని గులాబీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పుకుంటూ ఉంటుంది. ఇది కామనే, ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకలాగా మాట్లాడతారు. ఓకే, ఏదేమైనప్పటికీ ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ వాళ్ళని సమర్థించుకోవడంలో తప్పులేదు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చేసిన 100 రోజుల పాలన ఏదైతే ఉందో, ఈ 100 రోజుల పాలనని దృష్టిలో పెట్టుకొని ప్రజలు మాకు అత్యధిక సంఖ్యలో ఓట్లు వేయడం జరిగింది. సో ఎక్కువ సంఖ్య స్థానాల్లో మేము గెలవబోతున్నామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే, ఒక పక్కన బీజేపీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 100 రోజుల్లో చేసిన పనులు ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఓటు వేశారు అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఏదైతే అధికారంలో రావడం కోసం అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే అమలు చేస్తామని చెప్పేసి అన్నారో, ఏ పథకాలు కూడా అమలు చేయలేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదని తెలుసుకున్నారు. కాబట్టి మాకు ఓటేశారు, ఎక్కువ సంఖ్యలో మాకు ఓటేశారు. సో ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశం మాకే ఉందని చెప్పేసి ఒక పక్క బీజేపీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంటే, మరి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆ రెండు పార్టీలకు విరుద్ధంగా ఆ రెండు పార్టీలను ప్రజలు వదిలేశారు, మాకే ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేశారు, సో మేమే ఎక్కువ స్థానాల్లో గెలవబోతున్నాం అని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఒక ధీమాని అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ నెక్స్ట్ జూన్లో మాత్రం మనకి రిజల్ట్ రాబోతున్నాయి. 4వ తారీఖు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని ఇంకా కొన్ని రోజుల్లో తేలబోతుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇటువంటి విమర్శలు చేసుకోవడం అనేది కామన్. ఎందుకంటే ఏ పార్టీ వాళ్ళని ఆ పార్టీ వాళ్ళు, ఏ నాయకులు
సమర్థించుకోవడం, మాదే గెలుపు అంటే మాదే గెలుపు అని చెప్పుకోవడం కామన్, అది అందరికీ తెలిసిందే, కొత్త విషయాలు అయితే ఏమీ కాదు. పోలింగ్ 64.87%, గతంలో పోలిస్తే 2.10% ఎక్కువ. లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఎలక్షన్స్ నేడు అధికారికంగా పోలింగ్ ఫైనల్ ఫిగర్. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహంగా, పట్టణాలలో తక్కువగానే, కొన్ని చోట్ల ఎన్నికలకు దూరంగా ప్రజలు. అత్యధికంగా భువనగిరిలో 76.47%, తక్కువగా హైదరాబాద్లో 45.14%. ఎప్పుడు చూసినా హైదరాబాద్లో మాత్రం ఓటింగ్ శాతం తగ్గుతూనే వస్తుంది. దానికంటే పట్టణాల కంటే పల్లెటూర్లలోనే ప్రజలు ఎక్కువగా చైతన్యవంతులు అయినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే పల్లెటూరులో చాలామంది జనాలు ఓటు వేయడానికి ఉత్సాహంగా వెళ్ళి ఓట్లు వేసి రావడం జరుగుతుంది. కానీ పల్లెలతో పోల్చుకుంటే పట్టణాలు మాత్రం చాలా వెనుకబడే ఉంది. ఓటు వినియోగించుకునేటంలో మాత్రం పట్టణవాసులు అయితే చాలా దూరంగా ఉన్నారు. చాలా తక్కువ పోలింగ్ అయిందని బట్టి మనకి ఇక్కడ వార్త ప్రచురించడం జరిగింది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నికల సంబంధించిన పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. చివరి గంటల్లో క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో కొన్ని చోట్ల రాత్రి 10 గంటల వరకు పోలింగ్ కంటిన్యూ అయింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ప్రకటించిన వివరాల ప్రకారం 64.87% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భువనగిరిలో 76.47% నమోదు కాగా, ఖమ్మం, నల్గొండ, మెదక్, జహీరాబాద్తో పాటు 7 సెగ్మెంట్లలో 70% క్రాస్ అయింది. చేవెళ్ళ, మల్కాజ్గిరిలో 50% లోపే నమోదవగా, హైదరాబాద్లో సికింద్రాబాద్ సెగ్మెంట్లో 50% దాటలేదు. గత ఎన్నికల తరహాలోనే పట్టణ నియోజకవర్గాలలో పోలింగ్ తక్కువగా నమోదు కావడం గమనార్హం. మనం అనుకుంటూనే ఉన్నాం, ఖచ్చితంగా పల్లెటూళ్ళతో పోల్చుకుంటే పట్టణాలలో మాత్రం పట్టణవాసులు మాత్రం పోలింగ్కి చాలా దూరంగా ఉంటున్నారని మనకు అర్థమవుతుంది. గతంలో కూడా పల్లెటూరులోనే ఓటింగ్ శాతం ఎక్కువ జరిగింది పట్టణాలతో పోల్చుకుంటే. ఇప్పుడు కూడా అదే జరిగిందని చెప్పేసి వార్త ప్రచురించడం అయితే జరిగింది. కిషన్ రెడ్డి, కేటీఆర్ ఈటలపై చర్యలు తీసుకోండి. కోడ్ ఉల్లంఘించి మాట్లాడారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజుకు కాంగ్రెస్ ఫిర్యాదు. ఓ వర్గం ఓట్లను డిలీట్ చేశారు. సీఈఓకు కిషన్ రెడ్డి కంప్లైంట్. ఓటేసిన తర్వాత ప్రెస్ మీట్ ఎలా పెడతారు? సీఎంపై చర్యలు తీసుకోండి. సీఈఓకు బీజేపీ ఫిర్యాదు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లలితపై 2 కేసులు నమోదు. అండ్ కాంగ్రెస్ సికింద్రాబాద్ అభ్యర్థి దానంకు నోటీసులు. ఎన్నికల్లో చేసిన ఖర్చు లెక్కలు చూపాలంటూ రిటర్నింగ్ ఆఫీసర్ ఆదేశం. పోలింగ్ ప్రశాంతం, పర్సంటేజ్ గతం కన్నా మెరుగు. ఓవరాల్ పర్సంటేజ్కే నేడు క్లారిటీ. పోలింగ్ అవసరం లేకపోవచ్చు. ఒకే రోజు 400 ఫిర్యాదులు, 38 ఎఫ్ఐఆర్లు. మీడియాతో సీఈఓ వికాస్. వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానానికి బైపోల్ ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. 11 మంది అభ్యర్థులు విత్డ్రా. ఈ నెల 27న పోలింగ్, వచ్చే నెల 5న లెక్కింపు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోలింగ్ బరిలో 52 మంది నిలిచారు. సోమవారం 11 మంది తమ నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారని చెప్పేసి వార్త ప్రచురించడం అయితే జరిగింది. నల్గొండ, ఖమ్మం స్థానానికి బైపోల్ జరగబోతుంది. అండ్ ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నెల 27వ తారీఖున పోలింగ్ జరగబోతుందని వార్త ప్రచురించింది. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ 11 మంది అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నారు. టోటల్గా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీలో బరిలో 52 మంది నిలిచారు. సోమవారం 11 మంది నామినేషన్ విత్డ్రా చేసుకున్నారని అయితే వార్త ప్రచురించడం అయితే జరిగింది. సో ఏపీలో హింసాత్మకం. రెంటాలలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు టీడీపీ ఏజెంట్లపై కర్రలు, కొడవలతో దాడి. 6గురికి గాయాలు, 1 కారుకు నిప్పు. తెనాలిలో ఓటర్లపై చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్ అనేది వార్త ప్రచురించడం జరిగింది. రాహుల్ ప్రధాని అవ్వలేడు, అందుకే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఆయన ఉన్నంత వరకు మాకు డోకా లేదు. రేవంత్ రెడ్డిది మిడిమిడి జ్ఞానం. బీఆర్ఎస్కు చాలా చోట్ల ఏజెంట్లు లేరు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. రాహుల్కి ప్రధాని అవ్వడం అయితే జరగదు, అందుకే ఆయనగా నేను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అని చెప్పేసి అయితే కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆయన ఉన్నంత వరకు మాకు డోకా లేదు. రేవంత్ రెడ్డిది మిడిమిడి జ్ఞానం. బీఆర్ఎస్ చాలా చోట్ల ఏజెంట్లు లేరని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. రాహుల్ గాంధీ ఎలాగో ప్రధాని అవ్వలేడని ఆ విషయం ఆయనకు అర్థమైపోయింది, అందుకే పెళ్లి చేసుకుంటానని అంటున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీస్తో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రాహుల్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వారి మాటల్లో కనీసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు సైతం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ప్రతిసారి
మోడీకి ఛాలెంజ్ చేస్తున్నారని ఆయనను ఆయనకు ఆ స్థాయి ఉందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రతిసారి కూడా మోడీపై విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా మోడీకి సవాల్ విసురుతున్నారు. నిజంగా రేవంత్ రెడ్డికి ఆ స్థాయి ఉందా? మోడీని ఢీకొట్టే అంత స్థాయి రేవంత్ రెడ్డికి ఉన్నదా? అంతేకాకుండా రాహుల్ గాంధీ ఇక ప్రధానమంత్రి కాలేడు అని తెలుసుకున్నాడు కాబట్టి ఇక పెళ్లి చేసుకుంటాను అంటున్నాడని చెప్పేసి ఒక సంచలనమైన కామెంట్లు అయితే కిషన్ రెడ్డి చేయడం అయితే జరిగింది. రాహుల్ గాంధీ ఉన్నంత వరకు బీజేపీకి తిరగలేదు, మాకు ఎదురు లేదు. రాహుల్ గాంధీ ఉన్నంత వరకు మేమే గెలిచి తీరుతామని అయితే ఒక సంచలన వ్యాఖ్యలు అయితే కిషన్ రెడ్డి చేయడం జరిగింది. బీజేపీకి పరాభవం తప్పదు, మోడీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అంటున్నారు కేసీఆర్. రేవంత్ ఇప్పటికైనా సీఎంగా రేవంత్ ఇప్పటికైనా సీఎం అని గుర్తుంచుకోవాలి. గతంలో కన్నా ఎక్కువ సీట్లే సాధిస్తాం. ఏపీలో జగన్ మంచి ఫలితాలు వస్తాయనే నమ్మకం ఉంది. ఓకే, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పరాభవం తప్పదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. చింతమండకలో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మోడీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, లోక్సభ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీల కీలక పాత్ర అని తెలిపారు. బీజేపీ నిబంధనల ప్రకారం 75 ఏళ్ల వయసు తర్వాత ఏ నాయకుడైనా ఎలాంటి పదవి చేపట్టవద్దు, ప్రధాని మోడీ సైతం తప్పుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. రైట్, బీజేపీ నిబంధనల ప్రకారం ఎవరైనా సరే 75 సంవత్సరాల తర్వాత ఎవరు కూడా అధికారంలో ఉండొద్దు, అంటే పదవిలో ఉండకూడదు. ఆ లెక్కన చూసుకుంటే నరేంద్ర మోదీ కూడా తప్పుకోవాల్సిందే అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా బీజేపీకి పరాభవం తప్పదు. ఈసారి ఈ ఎంపీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు మేము గెలవబోతున్నాము. గతంలో పోలిస్తే ఈసారి చాలా ఎక్కువ సీట్లే వస్తాయి మాకు అని చెప్పేసి అయితే ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది కేసీఆర్. ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర, రేవంత్ ఇప్పటికైనా సీఎంగా అని గుర్తుంచుకోవచ్చు అని రేవంత్ రెడ్డికి హితవు పలకడం జరిగింది. ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి అయితే కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. ఇంకోటి, ఆంధ్రాలో మాత్రం జగన్ గెలిచే అవకాశం ఉంది. ఆంధ్రాలో ఏపీలో జగన్ మంచి ఫలితాలు వస్తాయి అంటే ఆంధ్రాలో జగన్కి మంచి అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు అయితే మళ్ళీ ఉన్నాయని చెప్పేసి అయితే జోషం చెప్పడం జరిగింది కేటీఆర్. 4 స్థానాలపై బీఆర్ఎస్ ధీమా, అభ్యర్థులు జిల్లా నేతలతో కేసీఆర్ అప్డేట్లు ఇచ్చిన కేటీఆర్ హరీష్ రావు. ఓకే, తెలంగాణకు యూపీలో మార్చే కుట్ర, సౌత్లో బీజేపీకి 20 సీట్లు సైతం రావు. తెలంగాణలో శాంతి భద్రతలు దెబ్బతీసి పెట్టుబడులను గుజరాత్కు తరలించుకుపోవాలని ప్రధాని మోడీ చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. రాష్ట్రాన్ని యూపీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొడంగల్ సోమవారం మీడియాలో మాట్లాడిన ఆయన కేంద్రంలో రాబోయేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని, ఎన్డీఏ పత్తా లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. రాబోయేది ఇండియా కూటమి సర్కారే. కేఏ పాల్ మాదిరి మాట్లాడుతున్న కేసీఆర్, ఆయనపై నాకు సానుభూతి ఉన్నది, రుణమాఫీ మాకు పెద్ద టాస్క్ కాదు. కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒక హాట్ కామెంట్ చేశారు. రాబోయేది ఖచ్చితంగా ఇండియా కూటమి అని చెప్పేసి అయితే ఒక ధీమాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. కేఏ పాల్ మాదిరిగానే కేసీఆర్ కూడా మాట్లాడుతున్నారు. ఆయన మీద నాకు సానుభూతి ఉంది, ఆయన చూస్తే నాకు బాధ అనిపిస్తుంది, జాలి పుట్టుతుంది అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రుణమాఫీ అనేది మాకు పెద్ద టాస్క్ కాదు, అందరూ అంటున్నట్టుగానే రుణమాఫీ చేయలేరు, రుణమాఫీ చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నదని చెప్పేసి అందరూ అంటున్నారు. కానీ రుణమాఫీ అనేది అది పెద్ద టాస్కే కాదు, అది మీరు పెద్ద పట్టించుకోవట్లేదు, ఖచ్చితంగా దాన్ని చేసి తీరుతాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో రుణమాఫీ చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఎలాగైనా సరే దానికి సంబంధించిన శాఖ వారిని సంప్రదించడం జరిగింది, దానికి ఒక ప్లానింగ్ కూడా వేశాము. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, దానికో టాస్క్ అంటే దానికో ప్లానింగ్ పర్ఫెక్షన్గా ప్లాన్ చేశాము. సో రుణమాఫీ చేయడం పెద్ద ఇబ్బంది ఏమి కాదు, దాన్ని ఖచ్చితంగా చేసి తీరుతానని అయితే సీఎం ధీమాగా అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఇక ఈనాడు దినపత్రికను చూస్తే పోలింగ్ 64.93%, అత్యధికంగా భువనగిరిలో 76.47%, అత్యల్పంగా హైదరాబాద్లో 46.08% పోలింగ్ అయిందని చెప్పేసి అయితే వార్త ప్రచురించడం జరిగింది. చెదురుమదురు ఘటనలతో మినహా లోక్సభ ఎన్నికల ప్రశాంతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 50.34%. రాష్ట్రంలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తడం మొత్తం 64.93% పోలింగ్ నమోదైంది. ఓటర్లు చూపిన ఉత్సాహంతో 2019 లోక్సభ ఎన్నికలకు మించి ఓట్లు పోలాయి. మంగళవారానికి తుది గణాంకాలు వెల్లడైతే ఈ పోలింగ్ శాతం మరింత పెరగనున్నది. అక్కడక్కడ స్వల్ప సంఘటనలు మినహా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలిస్తే లోక్సభ
పోలింగ్ కొంత తక్కువగా నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 71.34% ఓటింగ్ జరిగింది. ఆ సాధారణ ఎన్నికల 4వ విడతలో భాగంగా తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలలో పోలింగ్ జరిగింది. మొరాయించిన ఈవీఎంలు రాష్ట్రంలో పలు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించి కలెక్షన్లు సరిగా ఇవ్వకపోవడం తదితర సమస్యలు కొన్ని చోట్ల పోలింగ్ కొంత ఆలస్యంగా ప్రారంభించింది. ఇదే ఇబ్బందితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఓటేయడానికి కొంతసేపు నిరీక్షించవలసి వచ్చింది. తమ ప్రాంతాల సమస్యలను పరిష్కరించినందుకు నిరసనగా పలు గ్రామాల ప్రజలు ఓటింగ్కు బహిష్కరించగా అధికారులు నచ్చజెప్పడంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఏ నియోజకవర్గాల్లో ఎంత పోలింగ్ అయింది అనేది అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈనాడు దినపత్రికలో. భువనగిరిలో 76.47%, ఖమ్మంలో 75.19%, జహీరాబాద్లో 74.54%, మెదక్లో 74.38%, నల్గొండలో 73.78%, ఆదిలాబాద్లో 72.96%, కరీంనగర్లో 72.33%, మహబూబ్ నగర్లో 71.54%, నిజామాబాద్లో 71.50%, మహబూబాబాద్లో 70.68%, నాగర్ కర్నూల్లో 78.86%, వరంగల్లో 68.29%, పెద్దపల్లిలో 67.88%, చావెల్లో 55.45%, భువనగిరిలో మల్కాజ్గిరిలో 50.12%, సికింద్రాబాద్లో 48.11%, హైదరాబాద్లో 46.08%గా నియోజకవర్గం వారీగా పోలింగ్ అయిన శాతం అంటే ఎంత పోలింగ్ అయింది, ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ అయిందని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న పట్టి ఇవ్వడం అయితే జరిగింది. ఏపీలో భారీ ఓటింగ్, పలు కేంద్రాల్లో రాత్రి 10 దాటిన కొనసాగిన పోలింగ్. సాయంత్రం 5 గంటల సమయానికి 68.04% పోలింగ్ నమోదు. మొత్తంగా 80% దాటొచ్చని ఎన్నికల సంఘం అంచనా. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.64% నమోదు. అంటే 2019తో పోల్చుకుంటే ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగింది ఆంధ్రాలోనైతే స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏపీ ప్రజలు ఓటేస్తారు, ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటి చెప్పారు. కొద్ది గంటల క్యూలో నిలబడి మరీ వజ్రాయుధం లాంటి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల వారు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఒక్కొక్కరు 2-3 గంటలు క్యూలో నిల్చొని మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 68.04% ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత గణాంకాలను వెల్లడించేందుకు సాయంత్రం 6 గంటల పోలింగ్ సమయం ముగిసింది. అది ఏదేమైనా ఆంధ్రాలో మాత్రం ఓటింగ్ శాతం పెరిగిందని అయితే చెప్పుకోవచ్చు. గతంలో 2019తో పోల్చుకుంటే ఇప్పుడు 2024 మాత్రం ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా ముసలివాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు అంటే ఇట్లా ఎవరు కూడా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వినియోగించుకోవడం అయితే జరిగిందని ఈనాడు దినపత్రికలో వార్త ప్రచురించడం జరిగింది. ఓటర్ సుధాకర్పై చెంపపై కొడుతున్న ఎమ్మెల్యే అన్న ఒత్తిని శివకుమార్, తిరిగి ఎమ్మెల్యే చెంపపై కొడుతున్న సుధాకర్ అని ఒక ఫోటోని అయితే ఇక్కడ ప్రచురించడం అయితే జరిగింది. పోలింగ్ కేంద్రంలో ప్రజాస్వామ్యం కొన్ని నిబంధనలు పాటించాలన్నందుకు ఓటర్పై చేసుకున్న తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ దాష్టికం ప్రతీకగా చెంప మీద కొట్టిన సామాన్యుడు. ఓటర్పై ఎమ్మెల్యే అనుచరులు మూకదాడి. పోలింగ్ పూర్తి అయ్యేంత వరకు అన్నబత్తుని గృహ నిర్బంధం.